హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకుందాము. మొత్తం వైరల్ అవుతున్న న్యూస్ ఏదైతే ఉందో, దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏదైతే ఉందో, ఈరోజు నేను యమన్ దేశానికి వెళ్ళవలసి వచ్చినా సరే, నేను యమన్ దేశానికి వెళ్తాను. నిమిష ప్రియకు ఉరి పడకుండా నేను చేస్తానని చెప్తున్న డాక్టర్ కేఏ పాల్ గారి మాటలు ఏవైతే ఉన్నాయో, మోస్ట్ ట్రెండింగ్ న్యూస్ అయినాయి అవి. అండ్ అసలుకు దానికి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇండియన్ గవర్నమెంట్ ఎంతో ప్రయత్నం చేస్తుంది, బట్ ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ కాలేదు. బట్ డాక్టర్ కేఏ పాల్ గారు ఏమంటున్నారంటే, నేను నిమిష ప్రియాను యమన్ దేశం నుంచి ఆమెకు వేసిన ఉరి ఏదైతే ఉందో దాని నుంచి ఆమెను తప్పించి ఆమెను యమన్ దేశం నుంచి ఇండియాకు తీసుకొని వస్తానని చెప్తున్న ఈయన మాటలు నిజంగా అసలుకు చాలా వైరల్ అవుతున్నాయి. అసలు ఈయన మాట్లాడిన మాటల వెనుక ఉన్న కారణాలేంటి, ఆయనకు అంత కెపాసిటీ ఉందా, అండ్ డాక్టర్ కేఏ పాల్ గారి గురించి మీకు తెలియని చాలా విషయాలు నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం డాక్టర్ కేఏ పాల్ గారి గురించి. డాక్టర్ కేఏ పాల్ ఇండియాకు చెందిన వ్యక్తి, ఎస్పెషల్లీ ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి. ఈయన పూర్తి పేరు దేవదత్ కేఏ పాల్. ఈయన ఇండియాకు అమెరికాకు మత బోధకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన యుఎస్లో సెటిల్ అయినాడు. యుఎస్లో సెటిల్ అయిన తర్వాత ఈయన ఏదైతే ఉందో, ఈయన క్రిస్టియానిటీలో, ఈయన యాక్చువల్గా హిందూ, ఈయన కన్వర్ట్ అయినాడు క్రిస్టియన్లోకి. మతం మారలేదు, హిందూ నుంచి క్రిస్టియన్లోకి మారలేదు, కానీ హిందూగానే జీవిస్తున్నాడు. బట్ యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అమెరికాలో ఆయన ఒక మత బోధకుడిగా పనిచేస్తున్నాడు. అసలు ఈయన గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అసలు ఈ కేఏ పాల్ గారు ఎవరంటే, బెస్ట్ పెయిడ్ స్పీకరు. ఒక స్పీచ్కి అప్పట్లో ఒబామాకు, అంటే అధ్యక్షుడిగా ఉన్న, ప్రెసిడెంట్గా ఉన్న ఒబామాకు ₹1,00,00,000 ఇస్తే ఈయనకు 50 కోట్లు ఇచ్చేవాళ్ళు. ఒక్క స్పీచ్కు ఈయనకు అత్యధికంగా 1,100 కోట్లు ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఈయన ఎంత పెద్ద మత బోధకుడు, అండ్ ఎన్ని లక్షల మంది ఈయన మాట్లాడితే వినడానికి వచ్చేవాళ్ళో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఈయన అదే కాకుండా ఎన్నో సాంఘిక సేవలు ఈయన చేసేవాడు. 3,10,000 మంది అనాథలకు ఈయన సహాయం చేయడం జరిగింది. 4 లక్షల మంది వితంతులకు ఈయన సహాయం చేయడం జరిగింది. ఎన్నో కోట్ల మంది పేదలకు ఈయన సహాయం చేయడం జరిగింది. అందుకనే ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవాంజలిస్ట్గా ఈ ప్రపంచమంతా ఈయనను చూస్తుంది. దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అదే కాక ఈయనకు 747 ఓన్ విమానం ఈయనకు ఉంది. అది అమెరికాలో ఉంది. దాని తర్వాత దానికి కొన్ని ఇష్యూలు జరిగినాయి, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈయనకు బోయింగ్ ఉంది. ఈయన ఏ దేశం పోయినా ఆ దేశం ప్రెసిడెంట్లు అండ్ పెద్ద పెద్ద ఎవాంజలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈయనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఈయన ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఎవాంజలిస్టులు ఉన్నారు. దాంట్లో మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే దాంట్లో డాక్టర్ కేఏ పాల్ గారు ఉన్నారు. ఈయన 2004 మే 17న వరల్డ్ మోస్ట్ ఎవాంజలిస్ట్ క్రైటీరియాలో ఈయన చేరడం జరిగింది. ఎందుకంటే ఈయన ఎక్కడ ప్రచారం చేసినా కొన్ని లక్షల మంది వస్తారు. అండ్ ఈయన 155 దేశాల ప్రెసిడెంట్లకు ఈయన అడ్వైజరీగా ఈయన పనిచేయడం జరిగింది. అదేగాక ఈయన ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏ దేశంలో ఈయన మీటింగ్ పెట్టినా 7 రిలీజన్లు, 7 మతాలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈయన మీటింగ్లకు మతభేదం లేకుండా ఈయన మీటింగ్లకు అటెండ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు తెలిసింది కదా అసలుకు కేఏ పాల్ గారు ఎవరు, ఆయనకు ఇంత పేరు రావడానికి గల కారణం ఏంది, అండ్ ఎందుకు ఆయనను అంతమంది అభిమానిస్తారనేది నేను మీకు ఆయన గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. హూ ఈజ్ కేఏ పాల్? కేఏ పాల్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, డిస్కషన్ చేసాం. అండ్ ఇప్పుడు అందరూ ఆయన వైపే చూస్తున్నారు నిమిషప్రియ కేసులో. ఈయనకు గుర్తింపు తెచ్చినది ఏంటంటే, ఈయన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ ఒక పీస్ అంబాసిడర్. ఈయన ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ద్వారా ఈయన పాలిటిక్స్లోకి రావడం జరిగింది. పాలిటిక్స్లో ఈయన అందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళు ఈయనను కమిడియన్గా చూస్తున్నారు. బట్ ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అందరూ నిజంగా
చాలా 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 సర్ప్రైజ్ అవుతారు. చాలామంది తెలియక ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దానికోసం తీస్తున్నానే ఈ వీడియో. అండ్ ఈయన ఒక సంస్థను స్థాపించాడు. అది GUM సంస్థ. ఆ సంస్థ గాస్పల్ టు ద అన్‌రీచ్డ్ మిలియన్స్. ఇది ఒక మతానికి సంబంధించిన సంస్థ. ఎవరికైతే గాస్పల్ దేవుని గురించి ఆయన చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ఈయన స్థాపించడం జరిగింది. సో అది కాకుండా ఈయన గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ద్వారా ఎన్ ఎంతమంది ఎన్ని దేశాలు అయితే ఉన్నాయి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అన్ని దేశాల అధిపతులతో ఈయనకు డైరెక్ట్గా సంబంధం ఉంది. డైరెక్ట్గా ఆయనకు వాళ్ళతో సంబంధం ఉండడం జరిగింది. కాబట్టి ఈయన ఏ దేశ ప్రధానితో మాట్లాడాలనుకున్నా, ఈయన ఏ దేశానికి వెళ్ళాలనుకున్నా, ఈయన ఏ దేశంలో ఏ ప్రాబ్లం జరిగినా ఈయనకు సాల్వ్ చేసే సత్తా చాలా ఎక్కువ ఉంది. మన ఇండియాలో ఎవరికి లేదు, ఒక డాక్టర్ కేఏ పాల్ గారికి ఉంది. అసలుకు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆయన ఫేమస్? అవును, మనం అనుకుంటాం, ఇంత చెప్తున్నావు నువ్వు డాక్టర్ కేఏ పాల్ గారి గురించి, అసలుకు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎందుకు ఫేమస్ అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. మెయిన్ ఈయన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆఫ్రికా దేశాలలో తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద వాళ్ళకు కొట్లాటలు యుద్ధాలలాగా జరిగేవి. వాళ్ళ గ్రూపులు ఒక తెగకు సంబంధించిన గ్రూపు ఇంకొక తెగతో చాలా వాళ్ళకు విభేదాలు జరిగాయి. అటువంటి సిచ్యువేషన్స్లో డాక్టర్ కేఏ పాల్ దాన్ని శాంతియుతంగా ఆపడం జరిగింది. దాన్ని శాంతియుతంగా ఆపిన తర్వాత అప్పట్లో జార్జ్ బుష్ ఉన్నారు, ఒబామా గారు ఉన్నారు, ఎంతోమంది ఆఫ్రికన్ ప్రెసిడెంట్లు, దాని తర్వాత యూఎన్కు సంబంధించిన మెంబర్స్ అందరితో ఈయన చాలాసార్లు సమావేశం కావడం జరిగింది. అండ్ ఎన్నో మీటింగ్లలో ఈయన వాళ్ళతో కలిసి పాల్గొనడం జరిగింది. శాంతికి సంబంధించి అంటే పీస్ మినిస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఈయన ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ కేఏ పాల్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆయన ఏం చేసినారు. ఆపదలో ఉన్న 60 దేశాలలో ఎంతోమంది ఆపదలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ డాక్టర్ కేఏ పాల్ గారు సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు న్యూస్లో సడన్గా ఎందుకు వచ్చినారు? కేఏ పాల్ గారు సడన్గా న్యూస్లోకి ఎందుకు వచ్చినారు? నిమిషాప్రియ కేసు మీకు అందరికీ చాలా మంచిగా తెలిసిందే. ఆమె 2017 జూలైలో ఒక అతన్ని హత్య చేసి ఆమె యెమెన్ దేశంలో ఒక వ్యక్తిని హత్య చేసిన తర్వాత ఆ దేశం నుంచి ఇంకొక దేశానికి, సౌదీకి ఆమె వెళ్ళాలని అనుకుంది. ఆమె హత్య చేయడానికి చాలా రీజన్లు ఉన్నాయి. అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు చూడకపోతే ప్లీజ్ ఆ వీడియో కూడా చూడండి. క్లుప్తంగా చెప్పాను ఆమె ఎందుకు హత్య చేసి ఏ విధంగా పోవాలనుకునే అనే దాని గురించి నేను క్లుప్తంగా మీకు చెప్పడం జరిగింది. ప్లీజ్ ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ చూడండి. అండ్ దాని తర్వాత ఆమె సౌదీ వెళ్ళాలనుకుంది. ఆమెను బార్డర్లో పట్టుకున్న తర్వాత 2020లో లోకల్ కోర్టు ఏదైతే ఉందో ఆమెకు మూడు ఆమె చేసిన ఏదైతే నేరాలు ఉన్నాయో ఆ నేరాలు 3గా విభజించి ఆమెను 3 విషయాలలో ఆమెను ఉరిదీయాలని డిసైడ్ చేసినారు. ఆమె 1 ఆయనకు మత్తుమంది ఇచ్చినందుకు, 2 ఆయనను చంపిందే గాక ఆయనను ముక్కలు చేసినందుకు, అది చేసిందే గాక ఆమె ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని కనుక్కోకుండా పైన ట్యాంకులో దాన్ని వేసి అక్కడి నుంచి స్కిప్ అయ్యి వేరే దేశానికి పారిపోవాలని అనుకున్నందుకు 3 సార్లు ఆమెను 3 విషయాలలో ఆమెను ఉరిదీయాలని ఫిక్స్ అయినారు ఆ యెమెన్ గవర్నమెంట్. అప్పటి నుంచి జరుగుతుంది. మొన్న జూలై 16వ తేదీ ఆమెను ఉరిదీయాలని అనుకున్నారు. బట్ డాక్టర్ కేఏ పాల్ గారు మాట్లాడినారా, మత పెద్దలు మాట్లాడినారా, ఏం జరిగిందేమో తెలీదు. ఆమె ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కరెంట్లీ పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు కేఏ పాల్ గారు ఎందుకు ఫేమస్ అయ్యారంటే, ఈయన ఏమన్నారంటే ఎవ్వరు తీసుకురావాల్సిన అవసరం లేదు, వాళ్ళకు బ్లడ్ మనీ, నేను చెప్పాను కదా కిసాస్ అనేది బ్లడ్ మనీ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి గల్ఫ్కు సంబంధించిన దేశాలు 55 దేశాలు ఉంటాయి. 55 దేశాలలో ముస్లింకు సంబంధించిన చట్టాలు 2 చట్టాలు ఉంటాయి. ఒకటి కిసాస్ ఉంటుంది, 2 దియా ఉంటుంది. కిసాస్ అంటే కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. అంటే నువ్వు ఎవరిదైనా కన్ను తీసేసినావు అంటే వాళ్ళు కూడా నీది కన్ను తీసేసేది వాళ్ళ చట్టపరంగా ఉంటుంది. దియా అంటే బ్లడ్ మనీ అంటే నువ్వు కన్ను తీసేసిన దానికి ఏదో పొరపాటు అయిందో, తెలియక చేసినానో, ఇంకొకసారి చేయనో, ఏదో క్షమాపణ అడిగి వాళ్ళకు దానికి సంబంధించి నువ్వు కొంచెం డబ్బులు ఇవ్వడం. ఓకే, దీన్నే బ్లడ్ మనీ అంటారు. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బ్లడ్ మనీ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారా లేదా? ఇంతవరకు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈమె చంపేసింది కదా, వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ బ్రదర్ మాకు డబ్బులు వద్దే వద్దు, మాకు మాత్రం ఆమెను ఉరిదీయడమే కావాలని ఇంతవరకు చెప్తున్నారు. బట్ డాక్టర్ కేఏ పాల్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ దీనికి ఓకే అని చెప్పినారు. అంటే ఆమెను విడిపోయడానికి ఓకే అని చెప్పినారు. అండ్ ఈయన ఎంత పెద్ద మతస్థులతో మాట్లాడినాడు. అసలుకు ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ట్రై చేస్తున్నా ఆమెను తీసుకురాలేకపోయినారు. బట్ ఈయన చెప్పిన తర్వాత ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ ద్వారా ఆమె బయటికి వచ్చే ఛాన్సులు చాలా క్లుప్తంగా కనపడడం జరుగుతున్నాయి. అసలుకి ఏంటి, ఏ విధంగా ఈయన బయటికి తీసుకురాగలడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఈయనకు ప్రపంచ నాయకులతో డైరెక్ట్గా ఈయన మీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈయనకు మత నాయకులే కాదు, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్లు కూడా ఈయనతో మీట్ అవుతారు. ఎస్పెషల్లీ ట్రైబల్లో ఉన్న ఇస్లామిక్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఈయన మాట్లాడే యాక్సెస్ ఉంది. ఎవరికి లేదు, బట్ డాక్టర్ కేఏ పాల్ గారికి యాక్సెస్ ఉంది. అండ్ ఈయన ఎన్నో కష్టమైన మిషన్లు కూడా ఈయన చేయడం జరిగింది. ఈయనను ఇన్ని చేయడం ద్వారా ఈయనను ఇండియన్ క్రిస్టియన్ పీస్ వారియర్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము, ఈయన నిమిషప్రియను కాపాడగలరా లేదా, నిమిషప్రియను కాపాడే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంత కష్టమవుతుంది, మన గవర్నమెంట్కి యాక్సెస్ దొరకడం లేదు. ఎందుకంటే హౌతీ యమన్ రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి యమన్ అని, యమన్ నుంచి తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హౌతీ గవర్నమెంట్ అంటారు. సో ఇప్పుడు హౌతీ మన వాళ్ళకు ఏమైనా యాక్సెస్ ఉంది కానీ హౌతీ యాక్సెస్ లేదు. అవతల దేశం వాళ్ళతో మనకు మాట్లాడేది అది వాళ్ళంతా ట్రైబల్ మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో ఉంటుంది. కాబట్టి మన వాళ్ళకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఎందుకంటే మనము అదే ఉగ్రవాదానికి మనం సపోర్ట్ చేయం కాబట్టి వాళ్ళతో మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, మనకు సంబంధాలే ఉండవు. అట్లాంటిది డాక్టర్ కేఏ పాల్ గారు మీరు చూసే ఉంటారు, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆయన చాలామందితో మాట్లాడడం. ఈయన చేయగలరా లేదా అంటే అబ్సల్యూట్లీ ఆయన 100% చేయగలడు. ఆయన చెప్పినాడు, నేను ఆమె నిమిష ప్రియ ఎవరైతే ఉన్నారో ఆమెను యమన్ నుంచి విడిపించి నేను ఇండియాకు తీసుకొని వస్తాను అని ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో డెఫినెట్గా ఆయన జరుగుతుంది. అది జరిగిందంటే నేను చెప్తున్నాను, ఆయన ఆమెను తీసుకొని వచ్చినాడంటే నిజంగా ఇది ఇండియా మొత్తం మన భారతదేశ ప్రజలంతా గర్వించదగ్గ విషయమై ఉంటుంది. అండ్ ఇది జీవితాంతం ఆయన ఎన్ని రోజులు బ్రతుకుతాడో అండ్ అన్ని రోజులకు, ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంతోమంది పెద్దలు ట్రై చేసినా కూడా ఇది జరగడం లేదు. కానీ డాక్టర్ కేఏ పాల్ గారి ద్వారా ఇది జరుగుతుందంటే నిజంగా ఆయనకు ఇన్ని రోజులు ఉన్న క్రేజు, ఇన్ని రోజులు ఆయనను నిజంగా చాలా కామెడీ చేసినారు, ఇన్ని రోజులు ఆయన గురించి చాలా కామెడీగా మాట్లాడుకున్నారు. ఆయన గురించి తెలియక అంతర్జాతీయంగా ఆయనకు కనెక్షన్లు ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో చేసినారు. అండ్ ఇప్పుడు కూడా ఆయన ఈజీగా చేయొచ్చు. బట్ ఒకటి ఇది చాలా డిప్లొమాటిక్గా ఉంది, మ్యాటరు చాలా డిప్లొమాటిక్గా ఉంది. ఇండియన్ గవర్నమెంట్కి యాక్సెస్ లేదు. చూస్తే ఆమె చేసింది పెద్ద నేరము, మీన్స్ మత్తి ఇచ్చిందే కాక ఆయన చనిపోయిందే కాక ఆమె ముక్కలుగా చేసి ఆయన దాంట్లో వేయడం, దాని తర్వాత ఆమె పోవడం అనేది వాళ్ళు ముస్లిం కంట్రీలో ఇది చేసింది కాబట్టి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అట్లాంటి దాంట్లో నుంచి ఈయన తీసుకొని వస్తే నిజంగా నేను చెప్తున్నా, ఇది దేశం గర్వపడే క్షణం మాత్రం ఎప్పుడైతే ఆమె బయటకు వస్తుందో అది మాత్రం అవుతుందని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ ద్వారా ప్లీజ్ తెలియజేయండి. అండ్ ఎస్పెషల్లీ నేను ఒక మాట మీతో చెప్పాలనుకున్నాను, ఈ వీడియోను ప్లీజ్ లైక్ చేయండి. అండ్ డాక్టర్ కేఏ పాల్ గారు ఎంతో అంటే ఒక పీస్ అంబాసిడర్గా ఈయన ఉండి ఎంతో పెద్ద స్థాయిలో ఉండి పెద్ద ప్రెసిడెంట్లు ఈరోజు వరకు కూడా ఇండియాలో మాత్రమే ఆయనను కమెడియన్గా చూస్తారు, అంతర్జాతీయంగా మాత్రం ఆయన గౌరవం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అలాగనే ఉంది. అలాంటి వ్యక్తి సడన్గా మన ఇండియన్ గవర్నమెంట్లో ఆయనని ఒక అనకూడదు, ఒక తిక్కవాన్ లాగా ఆయనను చూడడం, ఒక పిచ్చోన్ లాగా ఆయనను క్రియేట్ చేయడం, అసలుకు దాని వెనుకలున్న కారణాలు ఏంటి, అసలుకి ఏం జరిగింది, ఆయనను ఎందుకు ఆ విధంగా చిత్రీకరించారు అని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోకు 10,000 లైకులు వచ్చిన వెంటనే నిజంగా ఆ స్టోరీ ఉంటే ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఆ విధంగా ఎందుకైందని మీరు వింటే, అంత పెద్ద స్థితిలో ఉన్న ఆయన సడన్గా ఆ విధంగా ఎందుకైనాడని మీరు వింటే నిజంగా మీరు చాలా బాధపడతారు. అండ్ దాని గురించి కూడా నిజాలు ఏదైతే నిజం ఉందో ఆ నిజాలన్నిటినీ మీకు చెప్పడానికి ఆయన గురించి చెప్పడానికి నేను డెఫినెట్గా ట్రై చేశాను. ప్లీజ్ ఈ వీడియోకు 10,000 లైకులు వచ్చిన వెంటనే నేను ఆయన గురించి మీకు నెక్స్ట్ వీడియో, ఆయన డౌన్ఫాల్ గురించి మీకు నేను నెక్స్ట్ వీడియో
చెప్పడం జరుగుతుంది. అండ్ మీరేమనుకుంటున్నారు నిమిషా ప్రియ కేసులో డాక్టర్ కేఏ పాల్ గారు ఆమెను యమన్ దేశం నుంచి ఆమె ఊరి ఏదైతే ఉందో దాని నుంచి ఆమెను విడిపించి ఇండియాకు తీసుకురాగలడా లేదా అనే దాన్ని బట్టి మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్, వైరల్ ట్రెండింగ్ న్యూస్, బిగ్ బాస్ కూడా వస్తుంది. వీటన్నిటికి సంబంధించి నేను వీడియోలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.